అందరికి నమస్కారం. మనోళ్ళు ఇక బిజినెస్ చేయడానికి పోతారు. మన పొలిటీషియన్స్ ఈ దావోస్కి పోతూ ఉంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వీళ్ళు నిజంగా ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తారా? దావోస్కి పోతే ఏమైతే తెలుసా, వీళ్ళందరికీ ఒక 100 కోట్ల ఖర్చు వస్తుంది. దావోస్కి పోయినందుకు వీళ్ళకు 100 కోట్ల ఖర్చు వస్తుంది. ఎందుకంటే ఆ రూమ్ రెంట్లే ఆ లెవెల్లో ఖర్చులు ఉంటాయి అనమాట. మొత్తం అసలు వెరీ కాస్ట్లీ ప్లేస్. దావోస్ అనేది చాలా కాస్ట్లీ ప్లేస్. వీళ్ళందరూ ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ పోతూ ఉంటే చాలామంది పోతూ ఉంటారు, కానీ ఇట్స్ బియాండ్ అఫోర్డబిలిటీ. ఒకటే మాట చెప్తా ఉన్నాను. దానికి అనవసరమైన హైయెస్ట్ హైప్ ఇస్తూ ఉంటారు. అంత అవసరం లేదు. ఇప్పుడు మన ఇండియాలో ఈ కంపెనీస్ ఉన్నప్పుడు మన ఇండియాలో ఈ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. మన అట్లాంటప్పుడు వైబ్రెంట్ గుజరాత్ అని ఒకప్పుడు మోడీ గారు ఆయన ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడు చేసుకున్నారు. మనం అట్లాంటివి చేసుకోరాదా? ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, చూడండి ప్రజలారా, మీకు ఒకటి చూపిస్తే ఇక్కడ మెగా పెట్టుబడి 15,000 కోట్లు, 4,000 మందికి ఉపాధి అవకాశాలు. ఈ మెగా ఎక్కడదండి? ఇది మెగా ఎక్కడదండి? మన అందరికి తెలియదు. ఇది మెగా ఏం చేసిందో, మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేసిందో మనకు తెలియదా? మన కాళేశ్వరం కట్టింది ఎవరండి? వీళ్ళే కదా. ఓ 1,00,000 కోట్లు తీసుకున్నది వీళ్ళే కదా. ఈ ఇంట్లోకి వెళ్ళి కేసీఆర్కి ఎంత వచ్చినా మనకు తెలియదు. ఇక అంత లొల్లి పెడతా ఉంటారు. ఈయన తీసుకున్నాడు తీసుకోలేదని మనకు తెలియదు, కానీ చెప్తున్నట్ల. సో ఈ కాళేశ్వరం కట్టింది ఇదే. దీనికి వీళ్ళు ఇక్కడున్న కంపెనీ, హైదరాబాద్లో ఉన్న కంపెనీని స్విట్జర్లాండ్కి తీసుకుపోయి, దావోస్కు తీసుకుపోయి అక్కడ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం చేస్తున్నాం అని చెప్తారు. అంటే ఏంది డ్రామా అసలు? ఈ హైదరాబాద్ నుంచి దావోస్కు పోయి దావోస్లో సంతకాలు పెట్టించుకొని ఇక్కడ తీసుకురావాలన్నా, హైదరాబాద్లో ఇరాన్ చాయ్ దాయించుకొని తీసుకురావాలండి మీ అందరికీ? హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుకోరాదండి? చాయ్ బిస్కెట్ సమోసాల కింద పెట్టుకొని మనం చేద్దాం అనుకునేది ఏంది, చేస్తుంది ఏంది? అంటే 100 కోట్లు పెట్టి ఆడికి పోయి సంతకాలు పెట్టించుకొని వచ్చి నేను ఏదో పైసలు తీసుకొచ్చినా, ఉద్యోగాలు తీసుకొచ్చినా అంటే ఎట్లా నమ్మేది? మీ అందరు కథ ఏంది అసలు? నాకు అర్థం కాదు. ఇది ఒకటే అయిపోలేదు ప్రజలారా. ఇప్పుడు మనం ఏంటనడానికి కాదు, ఇంకా మీతోడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ పామాయిల్ దీని మూతలు అంటే బాటిల్ క్యాప్స్ ఉంటాయి చూసిండ్రా? ఈ బాటిల్ క్యాప్స్ దీన్ని అంటే యూనిట్స్, ఈ యూనిట్స్ తయారు చేయడానికి యూనిలివర్ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఇది కూడా దావోస్లో. అరే, నాకు యూనిలివర్ వాళ్ళు మన దగ్గరనే ఉంటారు, అవునా? మన ఇండియాలో ఉంటారు. దానికి దావోస్ కాడికి పోయి ఇక్కడ సంతకం పెట్టించుకొని రావాలన్నా? యూనిలివర్ వాళ్ళకు మన వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నారో చూసుకుంటే సరిపోద్ది కదా. స్కై రూట్, ఈ స్కై రూట్ అంటే వాళ్ళు వీరు ఏరోస్పేస్ మీద పనిచేస్తూ ఉన్నారు. ఈ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఈ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉన్నప్పుడు దీనికోసం మళ్ళీ దావోస్కి పోయి సంతకాలు పెట్టుకొని రావాలన్నా? డోంట్ యు నో? లైక్ యూనో, మీరు ఒకటే మాట చెప్తా, రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు దావోస్కి పోయి పెట్టే వాళ్ళు ఇక్కడ ఒక కోటి రూపాయలు పెట్టుండి ఒక ఎంటర్ప్రినర్స్ని పిలువండి. ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్, తెలంగాణలో ఉన్న ఎంటర్ప్రినర్స్ని పిలువండి. నేను ఆంధ్ర కూడా అడుగుతాను, తెలుగు ప్రజలందరినీ కూడా అడుగుతాను. జస్ట్ ఐఎమ్ సెయింగ్ ఓన్లీ అబౌట్ హైదరాబాద్. ఇట్స్ ఎ వెరీ బిగ్ సిటీ. plenty entrepreneurs over here. They have lots of companies everywhere. ఇంకా వాళ్ళు ఇక్కడ ఉండి కూడా అమెరికాలో ఐటీ కంపెనీస్ నడిపిస్తూ ఉంటారు. సో ఇట్లా అన్నీ అయితే ఉన్నాయి కదా మీకు. నేను బియాండ్ తెలంగాణ కూడా చెప్పట్లేదు కదా మీకు. ఇక్కడ కూర్చొని మీరు వీళ్ళను ఒక వైబ్రెంట్ గుజరాత్ అన్నట్టు మన దగ్గర ఒకటి పెట్టుండి, జై తెలంగాణ అని పెట్టి వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ ఇగో మేము ఈ XYZ ఇన్సెంటివ్స్ ఇస్తాము, మనకు ఈ ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేయండి అని చెప్పి మాట్లాడండి. ఇప్పుడు టీ హబ్ అట్లా క్రియేట్ చేసినట్టు ఇట్లా చేయొచ్చు కదా మీరు. ఎందుకు ఇవి చేయకుండా మిగతా పనులన్నీ చేస్తూ ఉంటారు? ఇప్పుడు అక్కడ దాకా పోయి కొండకు పోయి ఎలుకలు నవ్వినట్టు అవుతుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. మీరు ఒక్కళ్ళనే కాదు, రేవంత్ రెడ్డి గారిని అనేగాడు మీకు చూపిస్తాయి. ఇంకా కొద్ది కిందికి పోదాం ప్రజలారా. యూ విల్ సీ ఫ్యూ మోర్ జోక్స్ ఓవర్ హియర్. ఇంకా కొన్ని జోకులు కూడా కనిపిస్తాయి ఇంట్లోనే. ఇగో వీళ్ళందరూ సంతకాలు పెట్టుకొని వచ్చేసిండ్రు. దీనికి ఇంకో కేటీఆర్ గారు కూడా ఈయన సటైర్ వేసిండ్రు. ఇక్కడ చాయ్ కూర్చొని తాగొచ్చు కదా, దాని స్విట్జర్లాండ్ పోయి కాఫీ హాట్ చాక్లెట్ తాగన్నా అన్నట్టు. సరే, వీళ్ళు పోలేదా అంటే వీళ్ళు కూడా పోయి వచ్చిండ్రు. ఇంకా వాళ్ళు సమర్థించుకుంటారు, అదంతా ఓకే. అయితే ఇంకోటి చూద్దాం. ఇక్కడ మహువా మొయిత్రా గారు, షీఈ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇంకా తృణమూల్ కాంగ్రెస్కి ఉంటుంది కదా, తృణమూల్ కాంగ్రెస్కి ఈమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కృష్ణానగర్ నుంచి. ఈవిడ గారు ఓటు చేసిండ్రు. ఇక్కడ చూడండి, ఆమె ట్వీట్ ఓటు చేసిండ్రు. ఫడ్నవీస్ ఏం చేసిండే, స్విట్జర్లాండ్ పోయిండు, ఇండియన్ కంపెనీస్కు ఆడ మెంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టుకొని ఇచ్చిండు. ఎక్కడ? కళ్యాణి గ్రూప్ హెడ్ క్వార్టర్ పూణేలో ఉన్నది. పూణే విచ్ ఇస్ ఇన్ మహారాష్ట్ర. ఇక్కడనే దాన్ని తీసుకుపోయి దావోస్కు పోయి దావోస్లో 100 కోట్లు ఖర్చు పెట్టుకొని ఆవిడ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాయించుకొని మళ్ళీ వెనక్కి వస్తారు. రిలయన్స్ ఇది ఉన్నదే అసలు హైదరాబాద్లో. రిలయన్స్ వాళ్ళు పోయి ఇంకెక్కడనో పెట్టాలి. ఇది అయితే నాకైతే మరీ విడ్డూరం అనిపిస్తుంది. రిలయన్స్ తోటి మేము సంతకాలు పెట్టుకొని వచ్చినాం, వాళ్ళు ఇన్ని వేల కోట్లు పెడతాన్నారు, అన్ని వేల కోట్లు పెడతారు. ఇక్కడ చూడండి, ఇంతమందికి 3 లక్షల మందికి ఎంప్లాయ్మెంటు, 3 లక్షల కోట్లు పెడతాం. ఇదే డ్రామా. ఇగో కళ్యాణి గ్రూప్ వాళ్ళేమో 5,000 కోట్లు పెడతాం, 4,000 ఉద్యోగాలు ఇస్తా అంటామని. ఇవన్నీ ఏంటి అండి? తర్వాత అలెక్ట్రా, ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తే కదండి, మనం అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వీళ్ళను మనం హైదరాబాద్లోనే చేయించుకోవచ్చు.
మన హైదరాబాద్నే పెట్టించుకోవచ్చు. బొంబాయి దాకా ఎందుకు పంపించినాం వాళ్ళను? మనం ఇక్కడ చేయించుకొని మనం ఇన్సెంటివ్స్ ఇస్తే మన పిల్లలకి కొంత ఉద్యోగాలు వచ్చేటి. ఇంకా జిందాల్ వాళ్ళు ఈ హెడ్ క్వార్టర్ ముంబై. ఇంకొకటి చెప్తా ప్రజలారా, ఇది ఏమైందంటే ఈ జిందాల్ గ్రూప్ వాళ్ళది, వేర్ ఇస్ దిస్ జిందాల్ గ్రూప్, యా ఇట్స్ రైట్ హియర్. యాక్చువల్లీ వీళ్ళు ఏపీలో ఉండే ఇంతకంటే ముందు. ఇక ఏమైందో ఏపీ నుంచి అది మహారాష్ట్రకి వెళ్ళిపోయింది ఇప్పుడు. అది ఇక వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు. తెలుసు కదా మనకు ఆంధ్రప్రదేశ్లో ఎట్లుంటుందో, అది పెద్ద కామెడీ రాష్ట్రం. పొట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటూ ఏడ్చుకుంటే తప్ప వీళ్ళు ఏమైనా ముందరకు పోతారంటే నాకైతే పెద్ద డౌట్. ఎవరేమనుకోకుండా ప్రజలారా, మీరు నా మీద పెద్ద పెద్ద కామెంట్స్ పెడతా ఉంటారా, బట్ దట్స్ ఓకే, మీరు డెవలప్ కాండి అనేది చెప్తా ఉన్నా, అంతకుమించి ఏం లేదు. కానీ ఇంకొకటి, ఇక ఎలక్ట్రా వాళ్ళు ఒక 3,000 కోట్లు పెడితే ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలము అని చెప్పి వీళ్ళు చెప్పారు. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇండియన్ కంపెనీస్. ఈ ఇండియన్ కంపెనీస్లో వీళ్ళు ఇండియన్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టించుకోవడానికి దావోస్కు పోవాల్సిన అవసరం లేదు. ఏ రాష్ట్రం వల్ల అయినా సరే, ముంబై అనేది క్యాపిటల్ ఫర్ బిజినెస్, రైట్? వాళ్ళు కూడా ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు అదే చేయొచ్చు. దే కెన్ డూ లాట్స్ ఆఫ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ముంబై ఇట్ సెల్ఫ్. ఎక్కడికో పోయి ఈయన ఇవన్నీ కోట్లు అవన్నీ కోట్లు, జిందాల్ 3 లక్షల కోట్లు పెడతారు, రిలయన్స్ ఇంకో 3 లక్షల కోట్లు పెడతారు. ఎక్కడే అంట డబ్బు అంతా మనదే కదా, అక్కడనే పెట్టుకుంటున్నారు కదా వాళ్ళు. ఆ హెడ్ క్వార్టర్స్ అక్కడనే ఉన్నాయి కదా. ఎందుకు ఈ డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు మీరు? తర్వాత ఇది ఇక్కడనే అయిపోలేదు. ఇంకొక న్యూస్ పేపర్లో చూసిన నేను ఇలా, ఇదేంది, ఇది సాక్షి న్యూస్ పేపర్ అనుకుంటా, యా సాక్షి న్యూస్ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి గురించి రాసుకొచ్చారు వీళ్ళు. దావోస్కు దారి ఖర్చులు దండగా అని చెప్పి. అంటే ఈయన ఒక్క రూపాయి కూడా తీసుకురాలని చెప్పి రాసిండు. ఇలా నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో నాకు తెలియదులే, కానీ ఇక ఎవరు చాటపడతాం వాళ్ళు రాసుకుంటారు. కానీ ఈయన రాసుకొచ్చింది, సాక్షి వాళ్ళు రాసుకొచ్చింది అయితే ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదంటారు. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు, మనకు ఏపీలో చాలా మంది ఉన్నారండి బిజినెస్ పీపుల్, వాళ్ళంతా హైదరాబాద్లో పెట్టుకున్నారు కదా. మీరు ఈ హైదరాబాద్లో పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ ఏ స్మాల్ బ్రాంచ్. మీరు చిన్న బ్రాంచ్ అయినా సరే మీరు ఇక్కడ స్టార్ట్ చేయండి అని చెప్పి మీరు చెప్పొచ్చు. ఎక్కడ మన ఇప్పుడు మంగళగిరి దగ్గరనో, లేకుంటే తిరుపతి దగ్గరనో, విజయవాడ దగ్గరనో, లేకుంటే వైజాగ్ దగ్గరనో, ఎక్కడనో అక్కడ. ఇక్కడ మనం హైదరాబాద్, మన ఆంధ్రప్రదేశ్ జనాలు, మీరు ఫస్ట్ బ్రాంచ్ హైదరాబాద్లో ఉంటే కూడా ఓ చిన్న బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ చేయండి, మనకు మంచిగానే ఉంటుందని చెప్పి మీరు అట్లాంటివి క్రియేట్ చేసుకోవచ్చు. దానికి దావోస్ దాకపోయి ఇంత డబ్బులంతా ఖర్చు పెట్టేసి, మనకు అసలే రాష్ట్రం అప్పులలో ఉంది, చాలా ఇబ్బందులలో ఉంది, మనం ఇవి కాకుండా ముందర చేసుకోవాలి. సో వాట్ ఐ మీన్ టు టెల్ ఈస్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం has become a picnic spot for most of the Indian politicians. Sorry to say this, నిజం జరుగుతుంది ఇది. వీళ్ళు ఒక పిక్నిక్ లాగా పోయి వస్తారు అంతే. అంతకు మించి వీళ్ళు తీసుకొచ్చేటి ఏం లేవు. ఒక అరకొర ఏమన్నంటే మహా అయితే ఆడేది ఏమన్నా ఉండొచ్చు, కానీ వీళ్ళు పోయి తీసుకొచ్చింది ఏం లేదు. ఈ రావు కనుక వీళ్ళందరూ అదంతా ఎక్కువ వేస్ట్ ఆఫ్ టైమే అవుతుంది. వందల కోట్లు పోతుండ్రు, వందల కోట్లు ఖర్చు పెట్టుకొని ఇక అవి ఇక్కడ కంపెనీలో ఆడ సంతకాలు పెట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇంత పెట్టుబడి పెట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ బంద్ చేయండి. ప్రజలకు ఇవన్నీ తెలుస్తున్నాయి, ప్రజలు ఇవన్నీ మేల్కుంటుర్రు. ఇన్ని రోజులు నడిచినాయి. ఎవరు న్యూస్ పేపర్లలో వాళ్ళు చాటపాడుతూ కొడతా ఉంటారు. ఇవాళ రేపు చాలామంది యూట్యూబర్స్ బయటకు వచ్చి మాట్లాడే రోజు ఉన్నది కనుక న్యాయంగా మాట్లాడండి, న్యాయంగా రాయండి. ఓకే, ఐల్ మీట్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.